నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గంజాయి డ్రగ్స్ కు విశాఖ రాజధానిగా మారిందని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. దేశంలో ఎక్కడ మత్తుమందు దొరికినా దానికి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని తెలిపారు. గంజాయిని అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విశాఖ నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై లోతైన విచారణ చేయాలని, వ్యవహారంపై కులాలకు ఆమోదించడం సరైనది కాదన్నారు. అయితే పురంధరేశ్వరి బంధువులకు ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని, ఇది కేవలం బీజేపీపై బురద చల్లడమే అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఎప్పుడు ప్రశాంత నగరంగా పేరు పొందిన విశాఖపట్నము ఈరోజు గంజాయి క్యాపిటల్ కింద, మారక ద్రవ్యాల క్యాపిటల్ కింద మారటము ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదంతా కూడా 2019 సంవత్సరం తర్వాత జరిగిన పరిణామాలను మీరు చూస్తే, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వము ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ భారతదేశంలో ఈ మారక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ఎక్కడ దొరికినా అది మూలాలు మాత్రము ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. భారతదేశం మొత్తం మీద కూడా ఇది వరకు ఇతర రాష్ట్రాల్లో దొరికిన పెద్ద కన్సైన్మెంట్ కూడా మన రాష్ట్రంలో ఉన్న విజయవాడ అడ్రస్ నుంచి రావటం అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటాము, చర్య చేపడతాము అని చెప్పినట్టుగా చెప్పడమే జరిగింది. కానీ దాని తర్వాత కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. అట్లాగే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా, 10వ తరగతి చదువుతున్న పిల్లలు, 10 సంవత్సరాల వయసు కాదు 10వ తరగతి చదువుకున్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్న విషయము అది వాస్తవం. సాయంత్రం అయితే చాలు, ఆటోళ్ళు ఎక్కడైనా పార్కింగ్ చేసి ఉంటే ఆటోల్లో కూర్చుని గంజాయి తాగి, ఆఖరికి పోలీసు వారిని కూడా అక్కడ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అన్అఫీషియల్గా మనకు అందరికీ తెలుసు. గంజాయిని కంట్రోల్ చేయటంలో పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మన విశాఖపట్నంలో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, అది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మలానే బయటపడింది తప్ప లేకపోతే అది బయటపడే పరిస్థితి కాదు. దాన్ని అది సూత్రధారులు ఎవరు అనేది సిబిఐ లేకపోతే ఎన్సిబి తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏదో భారతీయ జనతా పార్టీ, మా రాష్ట్ర అధ్యక్షుల వారు కులము, దాంట్లో ఉన్న నిందితులుగా పేర్కొంటున్న కొన్ని పత్రికలు వారు కులము ఒకటే అని చెప్పి దీన్ని కులాలకి ఆపాదించడం అనేది అత్యంత దారుణం. వైఎస్ఆర్సీపీలో కూడా అదే కులము ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. దీనికి అట్లాగే దాంట్లో తిరిగే వ్యక్తులు, నాయకుల దగ్గర కూడా ఎవరైతే ఆ సంస్థలో ఉన్నారో ఆ సంస్థ యజమానులు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పేపర్స్లో చూస్తున్నాము, ఇతర ప్రచార మాధ్యాల్లో కూడా చూస్తున్నాము. కాబట్టి దీన్ని కులానికి ఆపాదించి ఏదో బీజేపీ పైన బురద జల్లే కార్యక్రమాన్ని, ఇది చాలా చాలా తప్పు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న మా పురంధేశ్వరి గారికి లేకపోతే వారు వియంకుడి గారికి ఏ విధమైన సంబంధం లేదు. ఎప్పుడో పార్ట్నర్గా ఉన్న వ్యక్తి, 15 సంవత్సరాల క్రితం పార్ట్నర్గా ఉన్న వ్యక్తి విడిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న దాన్ని మళ్ళీ వాళ్ళపైన ఆపాదించడం అనేది అత్యంత దారుణము. ఇది చీప్ పొలిటికల్ స్ట్రాటజీ కింద మేము భావిస్తున్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని, వారు అనుయాయులు కూడా దీన్ని తప్పుడు మార్గంలోకి తీసుకుని వెళ్ళే పరిస్థితి మనకు అందరికీ తెలుసు. తీసుకుని వెళ్ళే ప్రచార మాధ్యాలు, వారు పేపర్స్లో, వారు ప్రచార మాధ్యమంలో ఇవన్నీ విపరీతంగా ఏదో మాకు అంటగట్టేదానికి పూర్తి ప్రయత్నము
చేయటం అనేది ఇది బాధాకరమైన విషయము. నిజాలు తొందరలో బయటకు వస్తాయి. ఎవరు జైలుకి వెళ్తారా అనేది తొందరలోనే ప్రజలందరూ కూడా చూస్తారు. ఇవన్నీ టెంపరీ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా టెంపరీగా ఆయన కాపాడుకోగలగరేమో కానీ 18 కేసులు ఉన్న వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు మనల్ని ఎంత చులకనగా చూస్తున్నారో అనేది ఒక్కసారి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.